చాక్లెట్ అంటే చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరూ ఇష్టపడుతూ ఉంటారు. లొట్టలేసుకుంటూ తినేస్తూ ఉంటారు. ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లు కూడా దీర్ఘకాలంలో అనారోగ్యానికి గురి చేస్తాయని నిపుణులు హెచ్చరించినా వాటిని మనం వదలం. అయితే ఈ చాక్లెట్లు దీర్ఘకాలంలోనే కాదు, చూసుకోకుండా తింటే ఇప్పుడే అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. వాటిని తయారు చేసే ప్రాంతాల్లోనో లేదా ప్యాకింగ్ చేసే ప్రాంతాల్లోనో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దానికి కారణం. హైదరాబాద్లోని ఓ సూపర్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన డైరీ మిల్క్ చాక్లెట్లో బ్రతికి ఉన్న పురుగు కనిపించింది. చిన్న పురుగు కూడా చాక్లెట్ రంగులో మారిపోయి అటు ఇటు తిరుగుతోంది. ఇక దీనిని వీడియో తీసి దీనికి సంబంధించిన వీడియోను సామాజిక కార్యకర్త రాబిన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. దానిని అమీర్పేట్ మెట్రో స్టేషన్లో రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద కొనుగోలు చేశానని చెబుతూ దానికి సంబంధించిన బిల్ను కూడా జత చేశాడు. డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగులు ఉండడం వల్ల సూపర్ మార్కెట్ యాజమాన్యాన్ని, క్యాడ్బరీ సూపర్ మార్కెట్ నిర్వాహకులను ప్రశ్నించారు. ఈ గడువు తీరిన ఈ ఉత్పత్తులకు క్వాలిటీ చెక్ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని రాబిన్ నిలదీశారు. ఈ పోస్ట్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, క్యాడ్బరీ డైరీ మిల్క్, రత్నదీప్ సూపర్ మార్కెట్ను ట్యాగ్ చేస్తూ తన కొనుగోలు బిల్లు ఫోటోను షేర్ చేశాడు. అయితే దీనిపై క్యాడ్బరీ స్పందించింది. మాండలేస్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యున్నత న్యాయతా ప్రమాణాలను మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుందంటూ వారికి ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నామని పేర్కొంది. ఇక ఫిర్యాదును పరిష్కరించేందుకు దయచేసి వారి పూర్తి పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్లు, కొనుగోలు వివరాలను పంపించమని కోరింది. అయితే ఫిర్యాదుపై యాక్షన్ తీసుకోవడానికి తాము ఈ వివరాలు కోరుతున్నామని స్పష్టం చేసింది. కాగా చాక్లెట్లో పురుగు వచ్చిన ఘటనపై జీహెచ్ఎంసీ కూడా స్పందించింది. ఈ ఘటనను సంబంధిత ఫుడ్ సేఫ్టీ టీంకు వివరించామని, వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరిస్తామని కూడా పేర్కొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.